హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. నమ్మి నానబెడితే పుచ్చి బూరెలైందని ఒక సామెత. ఇదంతా ఎవరి గురించో ఆల్రెడీ మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. 35 ఏళ్ళుగా కుప్పంకు తమ అధినేతగా రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడని చెప్పి కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడుకు పట్టం కడితే, కిరీటం పెడితే ఆయన తీరా ఏం చేసిండు? కుప్పం ప్రజలకు కన్నీళ్లు మిగిల్చి కడగండ్లు మిగిల్చి పాలిస్తూ వచ్చిండు. వాస్తవానికి అంటే ఒక పాలకుడు ఎవరైనా సరే దేశం యూనిట్గా, ఒకవేళ ప్రధానమంత్రి అయితే దేశం యూనిట్గా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం యూనిట్గా అన్ని నియోజకవర్గాలను సమానంగా చూస్తారన్నది ఒక ఈక్వేషన్. అయితే ఇందులో కొంతమంది మినహాయింపు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో కడపకు, పులివెందులకు ఎన్నో పనులు తీసుకెళ్లారు. ఎన్నో కోట్ల నిధులను తీసుకెళ్లి కడపలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత తెలంగాణ విషయానికి వస్తే హరీష్ రావును అభివృద్ధి ప్రదాతగా పేర్కొంటుంటారనమాట. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలను వాడుకొని ఆయన సిద్దిపేటకు ఎన్నో నిధులను తీసుకెళ్ళి సుందరంగా తీర్చిదిద్దిన వైనం ఇప్పటి రాజకీయాల్లో ఒక మచ్చుతునక. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఎందుకంటే పాలకుడు ఎవరైనా సరే అవకాశం ఉంటే తన ప్రాంతానికి, తనకు కిరీటం పెట్టిన ప్రజలకు ఎంతో మేలు చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? కుప్పంకు ఏమీ చేయలేదు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 35 ఏళ్ళుగా కుప్పం నుంచి ఎన్నికవుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల పాటు, అంటే ఇంచుమించు 9 ఏళ్ళకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో మరో 5 ఏళ్ళు ఆయన పరిపాలన చేసినా కూడా కుప్పంకు ఏమీ చేయలేకపోయాడు అన్నది ఆయన మీద ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 58 నెలల పాలనా కాలంలోనే ఎన్నో పనులు చేశారు, మరెంతో చేయబోతున్నామని చెప్పి ప్రకటించారు. దీంతో చంద్రబాబుకు జగన్ దెబ్బకు కుప్పంలో చంద్రబాబు ఇక శాశ్వత రెస్టే. మొన్న నారా భువనేశ్వరం అన్నట్టు 35 ఏళ్ళుగా మీకోసం కష్టపడుతున్నాడు, ఆయనకు రెస్ట్ ఇచ్చి నేను బరిలో దిగుదాం అనుకుంటున్నాను అని చెప్పి ఆమె ఏ ముహూర్తాన్ని అన్నదో. కానీ ఇక ఈ దెబ్బతో అంటే కుప్పం అండ్ పలమనేరుకు కృష్ణా నీళ్లను తీసుకెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కుప్పానికి అపర భగీరథుడిగా మారారు. వాస్తవానికి దీనికి ఎప్పటి నుంచో అడుగులు పడ్డాయి. ఒకసారి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కుప్పంకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది యాడే కావచ్చు కానీ చాలా వరకు నిజాలు ఉన్నాయి ఇందులో. తాగునీరు కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛన నెరవేరుస్తూ కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తున్నామన్న మాట నిలబెట్టుకుంటూ స్టార్టింగ్లో అంటే 2019 ఎన్నికల్లోనే ఒక వాగ్దానం చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కుప్పంకు నీళ్లు తీసుకొస్తే తప్ప మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓటు అడగం, గెలిపిస్తారా ఓడిస్తారా మీ ఇష్టం అని చెప్పారు. కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ను ఓడించి చంద్రబాబు మీద ఉన్న అపారమైన నమ్మకం, గౌరవంతోన కుప్పం ప్రజలు ఆయనకు 40,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలిపించి నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఆయన వల్ల ఏమీ కాలే. భరత్ను అంటే ఓడిపోయిండని పక్కన పెట్టకుండా ఎమ్మెల్సీగా చేసి ఆయనను ముందు పెట్టి ఎన్ని కార్యక్రమాలు చేసిరన్నది ఇక్కడ ఉంది. ఒకసారి చూడండి. కుప్పం నియోజకవర్గంలో 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా అంటే కుప్పం పలమనేరు పరిధిలోని 110 చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లో 4,02,000 జనాభాకు తాగునీరు అందిస్తూ అనంత వెంకటరెడ్డి హంద్రినివా సుజల స్రవంతిలో భాగంగా 560 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి కుప్పం నియోజకవర్గానికి నేడు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేసి శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొననున్న గౌరవ ముఖ్యమంత్రి అని. ఇక్కడ కుప్పంకి మొత్తం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఒకసారి మనం గమనిస్తే జగనన్న అమ్మఒడి లబ్ధిదారులు లబ్ధి మొత్తం 35,951 కోట్లు, లబ్ధి మొత్తం 154,93,000. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, పెన్షన్లు, సున్నా వడ్డీ, ఇళ్ల పట్టాలు 15,000 దాకా ఇళ్ల పట్టాలు ఇచ్చిండ్రు. సంపూర్ణ పోషణ, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, ఇట్లా అన్ని రకాలుగా. అంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడన్న ఉద్దేశంతో ఎక్కడ కూడా వైఎస్ జగన్ ఆ కుప్పం నియోజకవర్గం మీద, అక్కడి ప్రజల మీద ఎక్కడ కూడా వివక్ష చూపించకుండా ఇన్ని వేల కోట్ల పనులను పూర్తి చేశారనమాట. అంటే శాచ్యురేషన్ పద్ధతిలో కుప్పం ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేశారనమాట. ఇక కుప్పం బ్రాంచ్ కెనాల్ రూట్ మ్యాప్, కుప్పం బ్రాంచ్ కెనాలు ఇట్లా మొత్తం 670 కిలోమీటర్ల మేర శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి తీసుకెళ్ళి ఎక్కడ ముచ్చుమరి ప్రాజెక్టు ద్వారా తెలుగు గంగా నుంచి తీసుకెళ్ళి హంద్రినివాలో పోసి ఈరోజు కుప్పం ప్రజల అండ్ పలమనేరు ప్రజల దాహార్తి తీర్చే కార్యక్రమం మొదలుపెట్టిందనమాట.
కుప్పం అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. కుప్పం మున్సిపాలిటీకి హోదా, రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్, 66 కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు. నియోజకవర్గంలోని 4 మండలాల అభివృద్ధికి 100 కోట్లు మంజూరు. కుప్పం జలప్రవాహిని పాలారు ప్రాజెక్టులో 215 కోట్ల వ్యయంతో 6 టీఎంసీల 6 కాదు 0.6 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు. శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద, గుడిపల్లె మండలం యామిగానిపల్లె వద్ద 535 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 2 జలాశయాలకు పరిపాలన అనుమతులు మంజూరు. కుప్పం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్. కుప్పం నియోజకవర్గంలో మరో 2 విద్యుత్ సబ్స్టేషన్లు పూర్తి. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షణ ద్వారా ఇప్పటి వరకు 104 గ్రామాల్లో 53,718 ఎకరాల్లో రీసర్వే చేపట్టి 16,676 మంది లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలు జారీ చేశారు. ఈ 57 నెలల్లో కుప్పం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1 కన్నా ఎక్కువ పథకాల ద్వారా లబ్ధి పొందిన నేపథ్యంలో డీబీటీ ద్వారా 1,400 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 1,889 కోట్ల లబ్ధి అందించిన జగనన్న ప్రభుత్వం అని చెప్పి రాసుకొచ్చారనమాట. కుప్పం బ్రాంచ్ కెనాల్ ప్రత్యేకతలు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 207.80 కిలోమీటర్ల వద్ద, చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం అప్పినపల్లె చెరువు వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ ప్రారంభం. నీటి సామర్థ్యం 6.130 క్యూమెక్స్. కాలువ పొడవు 123 కిలోమీటర్లు. వ్యయం 560 కోట్లు. కట్టడాలు 330, లిఫ్టులు 3, ఆయకట్టు 110 చెరువుల కింద 6,300 ఎకరాలు. తాగునీరు పలమనేరు కుప్పం నియోజకవర్గాలకు చెందిన 4.2 లక్షల మంది ప్రజలకు అందించే కార్యక్రమం అన్నమాట. సో దీనికి సంబంధించి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం బ్రాంచ్ కెనాల్తో సహా హంద్రీనివాస్ సుజల స్రవంతిని ప్రారంభిస్తూ చాలా విషయాలు చెప్పిండు. ఇందులో భాగంగా అంటే ఆయన ఓడించిన వాళ్ళను, ఓడించిన ప్రజలను దగ్గరికి తీసుకొని తను అంటే రాష్ట్రానికి పాలకుడుగా కుప్పం ప్రజలకు కూడా తానే సీఎంగా అన్న ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు చేపట్టారనమాట. కానీ ఇదే చంద్రబాబు ఏం చేసిండు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కారాలు మిరియాలు నూరుతూ ఆయనను ఒక కడప రౌడీగా, ఫ్యాక్షనిస్ట్గా ముద్ర వేసే కార్యక్రమం చేపట్టిండు అనమాట. రాయలసీమ రౌడీలు అని చెప్పి. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. పులివెందులను, కడపను తిడతాడు, చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎప్పుడు వస్తా ఉన్న మాటలు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడు కూడా ఇక్కడి ప్రజల్ని కానీ, కుప్పం నియోజకవర్గాన్ని కానీ ఏనాడు మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తా ఉన్నది మీ బిడ్డ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. పులివెందుల్లో ఉన్న, కుప్పంలో ఉన్న, అమరావతిలో ఉన్న, ఇచ్చాపురంలో ఉన్న పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం, వారి మతం, ప్రాంతం, చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాము అని కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. సో ఇది చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా. వాస్తవానికి అంటే రాయలసీమ కరువును పారద్రోలేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన భగీరథ ప్రయత్నమే ఈనాటి ఫలితం. గతంలో అంటే తెలంగాణ ప్రభుత్వంలో కూడా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డితో సహా ఆయన క్యాబినెట్లోని మంత్రులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపెయినర్గా ఎన్నో మాటలు మాట్లాడినారు. 2004లో వైఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు తెలుగు గంగ ప్రాజెక్టు కోసం శ్రీశైలం దగ్గర పోతిరెడ్డిపాడు నుంచి 11,000 క్యూసెక్స్ల నీటిని తరలించేందుకు కాలువలు తవ్వారనమాట. దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 44,000 క్యూసెక్లు పర్ డే అంటే ఇంచుమించు 4 టీఎంసీలు తీసుకెళ్లేలాగా ఆ ప్రాజెక్టును డిజైన్ చేసిరు. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 98,000 టీఎంసీల క్యూసెక్స్కు తీసుకెళ్లారంటే రోజుకు ఇంచుమించు రేవంత్ రెడ్డి చెప్పినట్టే 12 నుంచి 14 వరకు 14 టీఎంసీలు అంటే నీళ్లు దండిగా ఉన్న టైంలో ఇన్ని టీఎంసీలు తీసుకెళ్లే వెసులుబాటు కలిగేలా అక్కడ కాలువలను, బ్రాంచ్ కెనాల్స్లు, రిజర్వాయర్లను, పెద్ద పెద్ద ప్రాజెక్టులను నిర్మిస్తా పోతుంది జగన్ ప్రభుత్వం. సో దీని మీద తెలంగాణ అసెంబ్లీలో పెద్ద రచ్చ జరిగింది. ఒకసారి ఆ రచ్చను కూడా మీకు ఇప్పుడు వినిపిస్తే కానీ ఒక క్లారిటీ రాదనమాట. ఇక తెలంగాణ అసెంబ్లీలో మొన్నటి సమావేశాల్లో మాట్లాడిన మాటలు. పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి
AK-47 తుపాకులతో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించింది అధ్యక్ష. ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను, నాగార్జున సాగర్ 100% మన భూభాగంలో ఉంది. మన ప్రాంతం, మన ప్రాంతానికి లోపలికి వచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయన రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంగటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంటే ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? నీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు కట్టింది, నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును 44,000 క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది, నీ కళ్ళ ముందరనే కదా. నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ 203ను నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రగతి భవన్ లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది. దానికి పునాది రాయేసింది మీరే కదా. 8 TMCలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష. ఇది అన్నమాట. సో కృష్ణా జలాలను తరలించే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంటే తెలంగాణలో బ్లేమ్ చేసే కార్యక్రమంలో బాగా తెలియకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొన్ని నగ్న సత్యాలను వెల్లడించాల్సి వచ్చిందనమాట రేవంత్ రెడ్డి, చంద్రబాబు శిష్యుడు అయినా కూడా. సో ఇది ఒక భాగీరథ ప్రయత్నం చేస్తే అంటే దశాబ్దాలుగా తండ్రి ఆనాడు 2004లో ఒక గొప్ప ప్రయత్నం చేస్తే ఈనాడు కొడుకు దాన్ని డబల్ చేసి కుప్పంకు నీళ్లు తీసుకెళ్లారు ఇట్లా సుజల స్రవంతి పేరుతో. ఇక ఇదొక్కటే కాదు, ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా 35 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా కుప్పంను మున్సిపాలిటీ చేయాలన్న ఆలోచన రాలేదు, రెవెన్యూ డివిజన్గా మార్చాలన్న ఆలోచన రాలేదు, పోలీస్ స్టేషన్లు రినోవేట్ చేయాలన్న ఆలోచన రాలేదు, తర్వాత సబ్స్టేషన్లు కట్టాలన్న ఆలోచన రాలేదు. ఎందుకంటే ఆయన ఒక రాజు, జనం సచ్చినట్టు ఓటేస్తారు. ఎందుకంటే దేశంలోనే చక్రం తిప్పిన నేత కదా. సో ఆ గౌరవజనం, ఆ తలపొగురు, ఆ తలబిరుసు ఇవన్నీ ఉండే అనమాట. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కార్యక్రమాలతో కుప్పంలో కూసాలు కదిలిపోయి ఇగో ఇట్లా ఆసనాలు వేసే స్థితికి వచ్చింది అన్నట్టు. దీన్ని బట్టే ఎవరు మన నారా భువనేశ్వరమ్మ మొన్న ఒక మాట మాట్లాడింది, రెస్ట్ ఇవ్వాల్సిన టైం వచ్చింది ఆయనకు అని. రెస్ట్ ఇచ్చే దిశగానే ఇగో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా కుప్పంలో కూడా ఓడిస్తే భరత్ చేతిలో ఎట్లాగో ఈసారి ఓడిపోతాడు. ఎందుకంటే గతంలో ఆప్షన్ లేక చంద్రబాబు నాయుడు ఏదో పీకి కట్టలు కడతాడు కుప్పంకు అని చెప్పి భావించిన ప్రజలు ఈయనను పట్టం కట్టిరు అనమాట. ఇప్పుడు ఇంక ఇట్లా మనవాడితో ఆడుకోవడం, ఇంట్లో కృష్ణారామ అనుకుంటూ పడుకోవడం తప్పిస్తే ఇంకేం లేదన్నట్టు. ఇదంతా ఒక లెవెల్, ఒక జోక్ వేస్తాను. మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరిని చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం పక్కన పెట్టుకున్నాను మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. విన్నారు కదా, పెద్దమ్మ కోరికను కుప్పం ప్రజలు నెరవేర్చాలి ఈసారి. ఆయనకు రెస్ట్ ఇచ్చి ఈమె నిలబడితే ఓటేం లేకపోతే లేదు. కానీ ఆయనకైతే మొన్ననే అంటే ఫస్ట్ లిస్ట్లో అది ప్రకటించుకున్నాడు కదా తన సీటు తానే. సో ఈసారి రెస్ట్ ఇవ్వండి. ఇక పాపం ఇప్పటికే చాలా చేసిండు కుప్పం ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఆఖరికి నారా భువనేశ్వరి పెద్దమ్మ గతంలో కూడా చెప్పింది, భార్యకు ఒకనాడు ఒక చీర కూడా తెచ్చియని వ్యక్తి అని. ఒకసారి అంటే సార్లు పోరు పెడితే ఒక చీర తీసుకెళ్తే అది ఎంత దరిద్రంగా ఉందో అని ఆమె నోటి నుంచే విన్నాం. సో చంద్రబాబు పాలన కూడా ఆంధ్రప్రదేశ్కి అంతే దరిద్రం అనమాట. సో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యాన కుప్పం ప్రజలకు జ్ఞానబల్బు వెలిగిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చెయ్యని ఎన్నో పనులను ఈ 57 నెలల కాలంలోనే, ఇందులో 2 ఏళ్ల పాటు కోవిడ్ టైంను తీసేస్తే ఓవరాల్గా అంటే 30 నెలల్లోనే
కుప్పంకు ఇంత చేయగలిగిందంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్ని చేయొచ్చు. ఒకసారి భరత్ను కూడా ఇంకా గెలిపిస్తే ఆయన ఎట్లాగూ మంత్రిని చేస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చిండు. ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది కదా. సో ఇక్కడ ఎక్కడ కొట్టేది లేదు, తిట్టేది లేదు. చంద్రబాబు ఏం చేస్తాడంటే ద్వేషాన్ని నింపుతాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రేమతోనే గెలవాలనుకుంటాడు. ఇద్దరికి ఉండే తేడాది. సో ఎవరు కావాలన్నది ఇంకా కుప్పం ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. వాస్తవానికి ఇప్పటికే కుప్పంలో చంద్రబాబు ఓటమి ఆల్మోస్ట్ ఖరారైపోయింది. ఎట్లా అంటే కుప్పంలో పడిపోయిన బాబు గ్రాఫ్, కుప్పం పరి నుంచి పక్కకు తప్పుకుని వేరే నియోజకవర్గం చూసుకోవాలని, లేకపోతే ఈసారి ఎన్నికల్లో పోటీయే చేయకుండా నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా వ్యవహరించాలని బాబు ఆలోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. కుప్పంలో బాబు గ్రాఫ్ అంతకంతకు దారుణంగా పడిపోవడం దీనికి మొదటి కారణం. నిజానికి 2019 ఎన్నికల్లోనే ఆయన మెజారిటీ బాగా తగ్గిపోవడం నుంచి ఈ గ్రాఫ్ పతనం మొదలైంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు చేతి నుంచి కుప్పం జారిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ చేజిక్కించింది. 25 వార్డుల్లో టీడీపీ కేవలం 7 వార్డుల్లోనే గెలవగా మిగిలిన 18 వార్డుల్లోనూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89 పంచాయతీలకు గాను 70 పంచాయతీలకు పైగా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. 4 జెడ్పీటీసీలు 4 ఎంపీపీ స్థానాలను కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది అనమాట. ఈ ఫలితాలన్నీ కుప్పంలో చంద్రబాబు పని అయిపోయినట్లేనని స్పష్టం చేశాయన్నట్టు. సో ఇప్పుడు కాదు, 2019 ఎన్నికల తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే చంద్రబాబు ఓటమి ఖాయమైపోయిందనమాట. వాస్తవానికి 2019కి ముందు వరకు కూడా కుప్పంలో ఆప్షన్ లేదు. అంటే చంద్రబాబును ఓడిస్తే ఎక్కడ తమ పరువు పోతుందో, ఎక్కడ తమ ప్రతిష్టకు భంగం కలుగుతుందో అని కుప్పం ప్రజలు ఫీల్ అయ్యారు. కానీ ఈరోజు ఆ అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏం చేయలేదని ఆంధ్రప్రదేశ్తో పాటు మొత్తం తెలుగు జాతి మొత్తానికి తెలిసిపోయింది. కాబట్టి ఇంకా నెత్తిన పెట్టుకోవడం అన్నది మూర్ఖత్వం అవుతుంది. అసలు ఇంత ద్రోహం చేసిన, ఇంత దగులుబాజీతనంగా వ్యవహరించిన చంద్రబాబును ఇన్నేళ్ల పాటు గెలిపించిన కుప్పం ప్రజలకు జోహార్లు అంటూ వాళ్ళ సహనానికి, వాళ్ళ ఓపికకు, వాళ్ళ ప్రేమకు జోహార్లు అంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిజీ టీచ్ చేసిన విధానం కూడా హైలైట్ అనుకోవాలి ఈరోజు. సో మొత్తం మీద ఇక చంద్రబాబు నాయుడుకు ఇట్లా ఆసనం వేసుకోవడం, శివాసనంగా వేసుకోవడం మినహా ఇంకా మిగిలింది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎట్లాగో కోల్పోయింది, ఇంకా ఆఖరికి తన సొంత నియోజకవర్గం కుప్పం కూడా. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మినిట్లో ఈ కుప్పం నుంచి ఈయన షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఓడిపోయే సీట్లో నిలబడడం అనేది ఏ నేతకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడుకి అసలే ఇష్టం ఉండదు. ఈ కుప్పం ఎన్నికల్లో ఇన్నిసార్లు 1,00,000కు పైగా మెజారిటీ, 70,000, 80,000 మెజారిటీతో గతంలో గెలిచిండు కదా. చాలామందిని కర్ణాటక, తమిళనాడు నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించుకునే బాపతు చంద్రబాబుదని చాలా విమర్శలు ఉన్నాయి ఆయన మీద. సో ఈసారి కుప్పం మీద స్పెషల్ ఫోకస్ పెట్టిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ దొంగ ఓట్ల ఏరివేతతో అంటే చాలా క్లీన్గా, ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు జరగాలని ఆయన భావిస్తున్న నేపథ్యంలో ఈసారి టగ్ ఆఫ్ వార్ ఉంటుంది ఆడ కుప్పంలో. గెలుస్తాడా ఓడతాడా, నిలబడితే ఆల్మోస్ట్ సర్వేలన్నీ కూడా ఇప్పటికే చెప్పేసినాయి గెలిచే అవకాశం లేదని. సో ఇట్లా ఆసనాలు వేసుకోవడం, మనవడితో ఇట్లా ఆటలాడుకోవడం మినహా నాకు మిగిలింది ఏం లేదు. సో ఇది కుప్పంలో ప్రస్తుతం ఉన్న చంద్రబాబు పరిస్థితి. దీనికి ఆన్సర్ ఎప్పుడు అన్నది దీనికి ఆన్సర్ వచ్చే ఎన్నికల్లో తేలే అవకాశం ఉంది. ఏదేమైనా చంద్రబాబుకు నైతికంగా దెబ్బనే ఇప్పుడు ఈసారి కుప్పంలో. చూద్దాం మరి ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.